పూర్వం ఒక జమీందారుకు వివాహమయ్యి 10 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. అందువల్ల గుమస్తా కుమారుడైన ప్రతాప్ను దత్తత తీసుకోవాలనుకున్నాడు. అంతలోనే రాణి గర్భం దాల్చి 12 మగపిల్లాన్ని కనింది. ఆ పిల్లవాడికి శ్యామ్ అని పేరు పెట్టి పెంచసాగారు. గుమస్తాకి శ్యామ్ వల్లే తన కుమారుడు ఈ ఆస్తికి వారసుడు కాలేకపోయాడని చిన్న వయసు నుండి తన కుమారుని మనసులో శ్యామ్పై ద్వేషం కలిగేలాగా పెంచాడు. శ్యామ్ ప్రతాపులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వయసు పెరిగినా శ్యామ్ పైన ప్రతాప్కి ద్వేషం మాత్రం తగ్గలేదు. ఒకరోజు ఇద్దరూ వేటాడడానికి అడవికి వెళ్ళారు. అడవిలో వారికి ఎదురుగా ఒక కోయ యువతి ఎదురై శ్యామ్ చూసి, నన్ను వివాహం చేసుకుంటావా? నీలాంటి కోయి పిల్లను నేను వివాహం చేసుకోను. కారణం, నేను రాజవంశస్థుడిని గనక. మూర్ఖుడా, నా శక్తి గురించి నీకు తెలియక వద్దనుకుంటున్నావు. నీ అంతు తేలుస్తాను. అది వింటున్న ప్రతాప్ మనసులో దుష్ట ఆలోచన రగిలింది. శ్యామ్, దూరంగా ఉన్న ఆ జింక ఎంత అందంగా ఉందో చూసావా? దాన్ని మన ఇద్దరిలో ఎవరు గురిగా కొట్టగలరో చూద్దామా? నువ్వు అటువైపు నుంచి బాణం వదులు, నేను ఇటువైపు నుంచి బాణం వదులుతాను. శ్యామ్ సరే అంటూ అటువైపు వెళ్తాడు. ప్రతాప్ బాణం శ్యామ్పై గురి చేసి వదిలాడు. సరిగ్గా సమయానికి శ్యామ్ విల్లు జారడం చేత అతను కిందకి వంగడంతో బాణం గురి తప్పి చెట్టుకు కుచ్చుకుంది. ద్రోహి, నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా? నిన్ను వదలను అంటూ బాణం ఎక్కుపెట్టాడు. అది చూసిన ప్రతాప్ భయంతో పారిపోతూ పరిగెత్తుతున్న ప్రతాప్కి కోయ యువతి కనబడి, ఎందుకయ్యా అలా పరిగెడుతున్నావు? అప్పుడు ప్రతాప్ జరిగిందంతా చెప్తాడు. వాడు నన్ను అవమానించాడు. అందుకే అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. నీకు అతనంటే గిట్టదని తెలుస్తుంది. నువ్వు నాతో మా నాన్నగారి దగ్గరికి వచ్చావంటే వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో మనకు వివరిస్తాడు. మన ఇద్దరి పగా చల్లారుతుంది. ప్రతాప్ దానికి సమ్మతించి ఆమె వెనుకాల బయలుదేరి వెళ్ళాడు. ఆ యువతి ప్రతాప్ని గుడిసెలోకి తీసుకువెళ్ళి మూలలో ఉన్న పొడుగాటి పెట్టి తెరిచి అందులోని అస్థిపంజరాన్ని నేల మీద పడుకోబెట్టింది. మరుక్షణం ఆ అస్థిపంజరం ఒక వృద్ధుని రూపం దాల్చింది. పాపా, ఎందుకు నన్ను లేపావు? నాన్న, నన్ను ఒక వ్యక్తి అవమానపాలు చేశాడు. వాడే ఇతనికి కూడా ద్రోహం చేశాడు. ఇద్దరం వాణ్ణి చంపాలని శపథం చేశాం. కనుక అందుకేదైనా ఉపాయం చెప్పండి. నేను మిమ్మల్ని వృద్ధ దంపతులుగా మారుస్తాను. మీరు ఆ యువకుడి వద్దకు వెళ్ళి దీవిస్తానని చెప్పండి. అతను మీ కాళ్ళు పట్టుకున్న మరుక్షణం అస్థిపంజరంగా మారిపోతాడు. ఇక మీకు మామూలు రూపం రావాలంటే వాళ్ళ పూజా మందిరంలో ఒకరోజు మొత్తం పూజలో ఉంచిన నీళ్లు తాగాలి. ఈ ముఖ్యమైన సంగతి మరవకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ఒకరికొకరు తాకరాదు. అలాగే ఇలా జరిగితే మీరు అస్థిపంజరాలుగా మారి అతనికి నిజరూపం వస్తుంది అని వివరించి వారి తలలపైన చేతులుంచాడు. వెంటనే వాళ్ళు వృద్ధముని దంపతులుగా మారిపోయారు. మర్నాడు వాళ్ళు రాజనగరంలో జమీందారుని కలుసుకున్నారు. అయ్యా, మేము గొప్ప తపస్సంపన్నులము. ఈ ప్రాంతానికి మీరు జమీందారులని మీ పిల్లల్ని ఆశీర్వదించి వెళ్దామని వచ్చాం. జమీందారు సంతోషించి శ్యాముని పిలిచి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాడు. అతను ప్రతాపు పాదాలు తాకబోయాడు. ఆగు కుమారా, నీవు దుర్మార్గుడువా లేక సన్మార్గుడువా? నువ్వు దుర్మార్గుడవైతే నా కాళ్ళు పట్టుకున్న మరుక్షణం అస్థిపంజరంలా మారిపోతావు. మునివర్య, నేనింతవరకు చెడు కార్యం అనేది చేసి ఉండను. నేను మంచివాడినని నాకు నమ్మకం ఉంది అంటూ ప్రతాప్ కాలు తాకాడు. వెంటనే శ్యామ్ అస్థిపంజరంలా మారిపోయాడు. అది చూసి పరివార్యం ఆశ్చర్యపోయారు. ప్రతాప్ అందర్నీ శాంతిపరిచి, జమీందారు గారు, మీ శ్యామ్ నాతో అబద్ధం చెప్పాడు. అందుకే ఇలా జరిగింది. అయినా నేను పక్కనున్నంత వరకు మీకే భయం లేదు. మీ పూజా మందిరంలో నేను ఇస్తున్న ఈ చెంబులో నీళ్లు పోసి ఒక రోజంతా పూజలు చేయించి మరుసటి రోజు దీనిని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. దీనితో మీ కుమారుడికి మామూలు రూపం వస్తుంది. ముదంపతులారా, అంతవరకు నా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి. అస్థిపంజరంగా మారి ఉన్న కుమారుణ్ణి చూసి జమీందారు మరియు తన భార్య దుఃఖించసాగారు.
మరునాడు మునిదంపతులు జమీందారు వద్దకు వచ్చారు. పూజా మందిరం నుండి తెచ్చిన పవిత్ర జలాన్ని వారికి ఇచ్చాడు జమీందారు. ప్రతాప్ ఆ చెంబును తీసుకుని, అయ్యా, నేను కొన్ని పూజలు చేయాలి. తర్వాత ఈ నీళ్లు మీ కుమారునిపై చల్లుదాం. అతనికి మామూలు రూపం వస్తుంది. ముని దంపతుల రూపంలో ఉన్న ప్రతాప్, కోయ యువతి ఆ చెంబు పవిత్ర జలం ఎవరు ముందు తాగాలా అని వాదులాడుకోసాగారు. వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం కలగలేదు. అందుచేత ముందు నేను తాగుతాను అని ఒకరంటే నేను తాగుతాను అని ఇద్దరూ వాదులాడుకోసాగారు. అంతలో అటుగా వచ్చిన పరిచారిక వారు ఏం మాట్లాడుతున్నారో వినసాగింది. అంతా వివరంగా వినిన పరిచారిక జమీందార్ దగ్గరకు పరిగెత్తుకెళ్ళి తాను విన్న విషయం వివరంగా చెప్పింది. అంతా విన్న జమీందారు ఆగ్రహంతో వారి సంగతి ఏంటో చూస్తాను అంటూ అస్థిపంజర రూపంలో ఉన్న తన కుమారుని వెంట మోయించుకుని వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలో ముని రూపంలో ఉన్న ప్రతాప్, ఆగు, నేను ముందు తాగాలి అంటూ కోయపిల్ల చెయ్యి పట్టుకున్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ అస్థిపంజరాల్లా మారిపోయారు. జమీందారు పక్కనున్న అస్థిపంజరం శ్యామలా మారిపోయాడు. నాన్నగారు, ఏం జరిగింది? ఈ అస్థిపంజరాలు ఇక్కడికి వచ్చాయేంటి? మంచివారికి చెడు తలపెట్టిన ఎవరికైనా ఇదే గతి పడుతుందని రుజువైనది కుమారా. ఇక నీవు సంతోషముగా ఉండు.